బిడ్డ పేరేట ఆలోచించావా? మంచి సమయంలో అడిగా. నువ్వే పేరు సెలెక్ట్ చేసిన నాకు ఓకే. పోతులయ్యా. అర్లూసు? ఏయ్, పళ్ళు రాళ్ళు కొడతాను. ఏ స్కూల్లో చేరుతావు? స్కూల్ కాదు, స్కూల్. సరే సరే, అదేలే. నా కొడుకు బతుకు నాలా కాకూడదు. సీట్కి మాటికి టెన్షన్. ఆడపిల్ల కావాలన్నా? పిల్లాడు రాజాలా పెంచాల్సింది నీ బాధ్యత. కొట్టకూడదు, తిట్టకూడదు. తిట్టకూడదా? చీటికి మాటికి ఏడుస్తుంది, ఒంటి మీద వచ్చిపోస్తుంది, చేతికి పెంట అంటుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఢిల్లీకి, ప్రధానమంత్రిని చూడడానికి. వస్తావా? పోతులయ్య ఆరలూసు. పోతులయ్య కాదు, పోతులూరి బెమ్మంగారు. ఈ సాంబడికి పోతులూరి బెమ్మంగారు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నా ఫిజిక్స్ ప్రొఫెసర్ ఏదో టైంలో వస్తున్నారు, తీసుకెళ్ళడానికి వచ్చాను. అమ్మకి మర్చిపోకుండా ఇంటికి ఇస్తున్నావా? మిస్ కాకుండా హ్యూమన్ మిస్టర్ 15 యూనిట్ ఇస్తున్నా. కేకులు చాక్లెట్లు మింగట్లేదు కదా? అవునవును, అందరికీ సలహాలు ఇస్తారు. ఈయన మాత్రం రోజుకో గులాబ్ జామ్, ఏదో సాకుతో విస్కీ, అవి చాలక దీని కింద సిగరెట్లు. ఆ వివరాలన్నీ ఇక్కడే చూసొస్తాను. అలాగే. ఏ జీజీ, మైకేల్, జీజీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. జీజీ మైకేల్ మన ఎదురింటి లీలాంటి గారు అబ్బాయి. పోయినసారి చూసినప్పుడు ఏ హైట్ లో ఉంది? వాళ్ళకి బ్రేసెస్ అవి పెట్టుకుని ఇప్పుడు లేవు. తెలుస్తాను. ఏ హ్యావ్ టు గో. ఓకే. ఈ రౌడీ ఐన్స్టైన్కి ఇంకా స్టిచెస్ అవి వేస్తున్నారా? నెలకి 2 సార్లు. బ్రిలియంట్ బాయ్. చాలే ఊరుకోండి, మీకేం తెలుసు లీలపడే పాటలు. చూసావుగా, అంతా మీ పిన్నిదే రాజ్యం. మొదటిది నువ్వు, రెండోది టీవీ, మూడోది కుక్క పిల్ల, నాలుగోదే నేను. ఈ ఆర్డర్లోనే లైఫ్ ని ఈడ్చుకొస్తున్నాను. బాబాయ్, నా వాచ్ ట్రైన్ లో మర్చిపోయాను, ఇప్పుడే వచ్చేసాను. నీ పెప్పర్మెంట్ స్మెల్ ఇంకా పోనీలేదు. నీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా మార్చలేకపోయింది. నేను రాసిన లెటర్స్ కి సమాధానం రాయలేదే. నీ లెటర్ రైట్ అని కాదు, మ్యాన్ ఆఫ్ యాక్షన్ చెప్పుకుంటున్నారు. నేను ఎంతో మిస్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళాలి. రేపు 4 ఓకే సరే. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? సెక్సీగా ఉన్నా. నీ పని అని చెప్పితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. జీజీ ఇప్పుడేం చేస్తావు? ప్లీజ్ 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 ఊరుకో. అంటే ఆగండి, మీరు మనసులో అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. నా మనసులో ఏమనుకున్నానో నీకెలా తెలుసు? ఏమనుకున్నా సరే అది జరగలేదు. ఏమనుకున్నానో చెప్పు. మీ పిన్ని బాబాయ్ నిన్ను ఇలాగే పెంచారా? ఎందుకు అందరు ఆడవాళ్ళు సాట ఆడదాన్ని పట్టుకుని నిందిస్తారు? అడవి మృగాలంటే మీ కొడుకే నా జాకెట్ పట్టుకు చించారంటే మీరు ఒప్పుకుంటారా? ముందు జాకెట్ సరి చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. మీరు పళ్ళు తాంబూలం పెట్టి పిలిచినా నేను మీ ఇంటికి రాను.
వస్తాననుకుంటున్నారా? గుడ్ బై. మీ ఇంటి కోడలుగా రాబోయేదాన్ని తలుచుకుంటే నాకు పాప అనిపిస్తోంది. పోవ పెద్ద చెప్పొచ్చావు, నా ఇంటికి వచ్చి నాకే నీతులు వల్లిస్తుంది. మీకు ఇదంతా తెలుసా? లేదమ్మా. తెలీదు. మిమ్మల్ని పోయి అడిగాను చూడు, ఇద్దరు తోడు దొంగలు. రైటు. పొద్దున ఏమైంది? ఇంట్లో పెద్దగా కేకలు ఉండబడ్డా? బాబాయ్కి నాకు గొడవ. దేని గురించి? పెళ్లి గురించి. ఇంట్లో వాళ్ళేమో ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోమంటున్నారు. ఇష్టమైన వాడు అసలు పెళ్లే వద్దంటున్నాడు. నన్నేం చేయమంటావు? నీ పెట్టి తీసుకుని మా ఇంటికి వచ్చావు. ఎవరి రూమ్ లో? మీ చెల్లెల రూమ్ లోనా, మీ అమ్మ రూమ్ లోనా? నా రూమ్ లో. పెళ్లి కాకుండానా? మహాపాపం. ఇందులో ఏముంది పాపం? ప్రేమ మాత్రం పాపం కాదా? ప్రేమ పవిత్రం, ప్యూర్ డివైన్. ప్రేమ అటువంటిదేమీ కాదు. డజంట్ ఎగ్జిస్ట్. ఏంటి రివర్స్ వస్తున్నావా? మనం పుట్టిందెందుకు? మనమంటే నేను, నువ్వు, ఆ పచ్చ చొక్క, పసుపు చుడిగా, అడుగో పోలీస్ ఆయన, అందరం పుట్టిందెందుకు? మన్ని మనం సృష్టించుకోవడం. ఈ ప్రేమ, దోమ, ఆట, పాట, సుఖం, దుఃఖం ఇవన్నీ చీకట్లోనూ, హోటల్లోనూ, పార్కుల్లోనూ బెడ్తో పూర్తయ్యేవి. అవన్నీ హార్మోన్కి సంబంధించినవి. ఆండ్రోజన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టరాన్, ఒట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎక్స్ క్రోమోజోన్, వై క్రోమోజోన్, ఎక్స్ఎస్, XY, అది దీని సమాచారం. ఫినిష్ ద మ్యాటర్. అర్థమైందని చెప్పింది. సోనియా పెళ్ళిన ఇన్స్టిట్యూషన్ ఒట్టి బూటకం. సొసైటీ కోసం, ఊరుపు కొట్టడానికి. మనం సొసైటీ కోసం ఏమీ చెయ్యం కదా. ఇది మాత్రం ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు ఏం చెయ్యాలంటావు? సింపుల్గా చెప్తాను. నేను ప్రేమిస్తున్నానని, మన ఇద్దరం కలిసి బతకాలని, మా ఇంటికి వచ్చి ఉండమని. మట్టిబొరకు అర్థం కాలేదా? నన్ను జీవితాంతం పూర్తిగా సహిస్తూ తోడుగా ఉంటామని అడుగుతున్నాను. కాలేజ్ స్టడీ అయిపోయింది. నేను మర్చిపోతావు కదా? జీవితాంతం మర్చిపోను. పబ్లిక్ హాలిడేస్ తప్ప. నన్ను మర్చిపోతావు? అవును. అందుకే మర్చిపోలేని విధంగా చేద్దాం అంటున్నాను. నీటూనే. అర్జున్, మెడ్రాస్ వచ్చింది. ప్రామిస్ చేసావు, మర్చిపోకు. పెళ్లి చేసుకుంటే ప్రామిస్ చేసావా? పోరా, కాలేజ్ రొమాన్స్ కాలేజ్ వరకేరా. ట్రైన్ దాకా రావటమే ఎక్కువ. ఏంటి ఖచ్చితంగా రా. బాయ్ అర్జున్. ఓకేరా, బాయ్ మామ్స్. ఏ అర్జున్. ఏ హాయ్ మ్యాన్. అన్నయ్య హలో అర్జున్. అయిందన్నా. రిలాక్స్. చాలా హెవీగా ఉంది నాన్న. ఎక్స్క్యూజ్ మీ. ప్రామిస్ చేసావు, మర్చిపోవు కదా? అవును. ఫోన్ చేస్తావా? షో. ఐ లవ్ యూ. నువ్వు చెప్పవా? బాయ్. పాస్ అవుతావు కదా? కన్ఫర్మ్ నాన్న. ఫస్ట్ క్లాస్ లో. క్లాస్మేట్ నాన్న డౌట్ అడిగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో. నువ్వు మెకానికల్ గా చదివేది. పోరా. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీలాగే నాన్న, IAS. రే, ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్స్ ఆర్ కూల్. UPSC ఫ్రమ్ ఢిల్లీని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను నాన్న, పెట్టెలో ఉంది. IAS ఈజ్ నాట్ ఎ జోక్. ఇట్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అక్యుమెంట్ ఇంప్రూవ్ చేయాలి. హిందూని టాప్ టు బాటం చదవాలి. ఏంట్రా ఇమిటేట్ చేస్తున్నారా? ఈ డైలాగ్ కంటో పాట అయిపోయింది. సర్లే రండి. నిజంగానే ఐఎస్ చదవబోతున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఛాన్సే లేదు. నేను USA వెళ్తాను. నన్ను అడిగితే నాకే తెలుసు. హలో, హాయ్ మీరా. అర్జున్. డబ్లిన్ డాన్సింగ్. ఓ హాయ్. మొదలెట్టావా? ఏమైంది? శివకాశి సంబంధం. పెళ్లి ఫిక్స్డ్. ఆగస్ట్ మంత్. పెళ్లి కొడుకు ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. వెరీ స్మార్ట్, వెరీ రిచ్. సో జస్ట్ లైక్ దట్ గాయపరుచుకున్నారు. ఓ వావ్, గ్రేట్. వాట్ సో గ్రేట్. సో నీ వీసా ఏమైంది? వీసా డన్. ఒక వారంలో వచ్చేస్తుంది. గుడ్. సో హౌ అబౌట్ కాఫీ?
కాఫీయా? కాఫీ తాడాలని పిలుస్తున్నాడే. కన్ను తింటా, వెళ్ళదు. అర్జున్, నాకు నిశ్చితార్థం అయింది తెలుసుగా. జస్ట్ కాఫీ, ఒక కప్ పవిత్ర చెడగొట్టిన కాఫీ. వాట్స్ ద ప్రాబ్లం? నో ప్రాబ్లం, కానీ నేను 7:30 హాస్టల్కి తిరిగి వచ్చేయాలి. ఓకే, కాఫీ డే 4:30. యా, సీ యూ, బై. ఆర్ యు నట్స్? మొన్ననే అతని 3 రోజుల ముందు 10 నిమిషాలు మీట్ అయ్యావు. మళ్ళీ ఇప్పుడు నీకేమైనా పిచ్చి పట్టిందా? అదే నాకు అనిపిస్తోంది. నా కాఫీకి నేనే డబ్బులు ఇస్తాను. ఓకే, నో ప్రాబ్లం, నాది కూడా మీరే ఇవ్వచ్చు. ఏ షేమ్లెస్, నీకు సిగ్గనది లేదా? అది నేను పుట్టినప్పుడే నన్ను తీసుకెళ్లి ఇద్దరు క్యాపుచినో యా క్యాపుచినో నన్ను తీసుకెళ్లి ఇద్దరు ఆడపిల్లల మధ్యలో పడుకోబెట్టారట. అప్పుడు మొదలైంది నా లవ్ స్టోరీ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ ఇష్టమే నా ఇష్టం. సో మీకు పే చేయాలని ఆశగా ఉంటే నేను వద్దన్ను. ఎంతమంది లివిని వెనకపడ్డారు? 42.5. అరా? మీరే ఆరా. ఓయ్, శివకాశి పెళ్లి కొడుకు గురించి ఏం చెప్పలేదు? నందకుమార్, ఎంఎస్ ప్రింటింగ్ టెక్నాలజీ, పెద్ద ఇల్లు, ఉయ్యాల బల్ల కూడా ఉంది. గొడ్డు గోద, కోళ్ళ ఫామ్, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, కుందేలు పిల్లలు ఎన్నో. విడిగా మా ఇద్దరిని కాసేపు మాట్లాడుకొని ఇచ్చారు. శివకాశిలో సెక్సీ రైట్? కిచెన్ లోంచి ముసలాళ్ళంతా తొంగి తొంగి చూస్తూనే ఉన్నారు. మీరు ఎలా పెళ్లికి ఓకే అన్నారు? స్మార్ట్ గా ఉన్నారు, పైగా ఆస్తి కూడా ఉంది. ఓకే అన్నాను. శివకాశిలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నువ్వు యుఎస్ లో ఏం చేస్తావు? నేను లాట్స్ ఆఫ్ గర్ల్స్, లాట్స్ ఆఫ్ ఫన్. నేను అంతే. గర్ల్సా? ఛీ, బ్యాడ్ వన్. సారీ. ఒక పక్క ప్రింటింగ్ ప్రెస్, ఇంకో పక్క టపాసులు, మధ్యలో నేను. ఏమంటావు? 10,000 వాళ్ళ ఎంతసేపు పేలుతుందో తెలుసా? మామగారు ఆస్తి ప్లాన్ చేసి పాడు చేయొచ్చు. యా, యు ఆర్ ద బెస్ట్. యా. తన నోరు పెద్దది. ఏంటి కిసిచ్చావా? నోరు మీరా ఇడియట్ బాయ్. ఇంటెలిజెంట్ గా మాట్లాడింది అంటున్నాను. మరి నీతోలా మాట్లాడింది? యాక్చువల్లీ క్యూట్ గా ఉన్నాడు. ఏదో బొమ్మను చూస్తున్నట్టు కన్నార్పకుండా చూశాడు. పెద్ద ఫ్లర్ట్. చార్మింగ్. తాగాడా? పెద్దగా ఏం లేదు. నా భుజం మీద వాలింది. డూపు డూపు. నా చెయ్యి ఇలా తీసుకుని పట్టుకుంది. నా చేయదులో. ఎంతసేపు? 2 గంటలు. 2 hours? 2 hours? Are you sure? 4 గంటలు వ్యూ టుగెదర్. అయ్యో, హ్యాపెనింగ్. పెద్దగా నచ్చాడని ఏం చెప్పలేను. ఓకే అంతే. నేను చూస్తాను. సాటర్డే బీచ్ పోదామా? బీచ్